విద్యార్థులకు ఆశీస్సులు, ఇతర ఆహుతులు, తల్లిదండ్రులు అందరికీ నమస్కారాలు. భరతఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగదోడలై ఏడ్చుచుండాలి. తెల్లవారును గడుసరి గొల్లవారు, పితుకుచున్నారు మూతులు బిగియగట్టి అని చిలకమర్తి లక్ష్మీనరసింహ పంతులు గారు ఒక పద్యం రాశారు. అది తెల్లవారి పాలనలో మన వాళ్ళు అనుభవిస్తున్నటువంటి దుర్భరమైన బాధలను తెలియజేసే పద్యం. మీరు మీ ఇళ్ళ దగ్గర కానీ మీ ఊరిలో కానీ ఆవు పాలు తీసే విధానం చూసుంటారు. ఆవు ఉంటుంది, దోడు ఉంటుంది, పాలు తీయడం ఉంటుంది. అదే సన్నివేశాన్ని మన భారతదేశానికి వర్తింపజేస్తూ భరతఖండంబు చక్కని పాడియావు, మన దేశము మంచి పాలిచ్చే ఆవు లాంటిది. ఆ పాలు మనం త్రాగాలి, అంటే మనం బిడ్డలం కాబట్టి మనం త్రాగాలి. కానీ హిందువులు లేగదోడలై ఏడ్చుచుండ, అప్పట్లో మనందరం కూడా మన భరతమాత ఇచ్చే సంపదలు మనం స్వీకరించలేకపోతున్నాం. మన భరతమాత ఇచ్చే సంపదలు ఆ బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ దేశానికి పట్టుకుపోతున్నారు, కొల్లగొట్టుకుపోతున్నారు. మన వాళ్ళు నిరుపేదలై ఏడుస్తున్నారు మన దేశ సంపద వాళ్ళు పట్టుకుపోవడం వల్ల. ఈ తెల్లవారును గడుసరి గొల్లవారు గొల్లోళ్ళు పాలు తీస్తారు కదా, అలాగే రైతులు పాలు తీస్తారు. ఈ తెల్లవాళ్ళు ఆ రైతుల్లాగా పాలు తీసేసుకొని పట్టుకుపోతున్నారు. మూతులు బిగియగట్టి, ఈ మన దూడల మూతులు కట్టడం మీరు చూసుంటారు. మూతి బుట్లు కడతారు. తల్లి పాలు తాగకుండా మూతి బుట్లు కడతారు. అలాగే మన మూతుల్ని కట్టేసి మన తల్లిపాలు మన భరతమాత సంపదలు మనకు అందకుండా వాళ్ళు పట్టుకుపోతున్నారు. వాళ్ళు గడుసైనటువంటి గొల్లోళ్ళు వాళ్ళు అని అప్పుడు ఉండే పరిస్థితిని విమర్శిస్తూ రాశారు. అంటే మన సంపదలు కొల్లగొట్టుకుపోయి మన దేశంలో మనమే పేదవాళ్ళుగా బ్రతికి కష్టాలు పడే స్థితికి కల్పించారు తెల్లవాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు. ఆ విషయం దానిని ఎదిరిస్తూ సుభాష్ చంద్రబోస్ తుపాకులు పట్టుకున్నాడు, ఆజాద్ హింద్ ఫౌజ్ను స్థాపించాడు. భగత్ సింగ్ ఉరికంబాలకు ఎక్కాడు, చనిపోయాడు. జలియన్ వాలాబాగ్లో ఎంతో మందిని చంపేశారు. బ్రిటిష్ వాళ్ళు మన వాళ్ళని ఎక్కడికక్కడే అరెస్టులు చేయడం, జైల్లో పెట్టడం, అండమాన్ జైల్లో పంపించడం, ఇన్ని బాధలు మన వాళ్ళు పడ్డారు. అప్పుడు గాంధీ మహాత్ముడు శాంతి ఉద్యమంతో అప్పటి 30 కోట్ల భారతీయులు, కుల మత అతీతంగా 30 కోట్ల భారతీయులందరినీ ఏకం చేసి క్విట్ ఇండియా అని చెప్పి గాంధీ మహాత్ముడు ఆ తెల్లవాళ్లను తరివేశాడు. వాళ్ళు ఈ దేశాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో 1947 ఆగస్టు 15న మన దేశాన్ని మనకిచ్చేశారు. అప్పుడు మనకి మనమే పాలకులం. అదే స్వేచ్ఛ, అదే స్వతంత్రం. అంతవరకు బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించారు. మనల్ని మనమై పరిపాలించేటటువంటి స్వేచ్ఛాయుతమైనటువంటి స్వతంత్ర భారతదేశం అవతరించింది 1947 ఆగస్టు 15. అయితే మన దేశము మన చేతికి వచ్చింది. మన ఫలాలు మన తోట పళ్ళు మనం అనుభవించాలి. అప్పుడు మనకి కొన్ని బాధ్యతలు ఉంటాయి. అదేంటండి చిన్నపిల్లలం కదా మాకేంటి బాధ్యతలు ఉంటాయి అంటారేమో. మీకు ఇప్పుడుండే బాధ్యత ఏంటంటే స్వాతంత్ర వీరులు ఎన్ని అష్ట కష్టాలు పడ్డారో మీ సోషల్ స్టడీస్లో మీరు తెలుసుకోవాలి. సోషల్ స్టడీస్ మాస్టర్ దగ్గర తెలుసుకోవాలి. గాంధీ మహాత్ముడు ఎన్ని బాధలు పడ్డాడు, భగత్ సింగ్ ఏమయ్యాడు, నేతాజీ ఏమయ్యాడు. అప్పటి స్వాతంత్ర పోరాట వీరులు తమ ప్రాణాలని, తమ జీవితాన్ని ఎలా త్యాగం చేశారు అవన్నీ మీరు ఇప్పుడు తెలుసుకోవాలి. అది మీ బాధ్యత. అంతే తప్ప ఇప్పుడు మీరు తుపాకీ పట్టుకొని వెళ్ళమనో, లేకపోతే ఇప్పుడే పారా పొలుగు పట్టుకొని వెళ్ళమని అన్నాం. మీ వయస్సు ఏంటంటే ఆనాటి విషయాలన్నీ
మీ ఉపాధ్యాయుల దగ్గర మీరు తెలుసుకోవాలి. తెలుసుకొని ఉత్తమ భారత పౌరులుగా మీరు మంచి గొప్ప భారత పౌరులుగా తయారవ్వాలి. దేశ విదేశాల్లో ఇప్పుడు మనవాళ్ళు చాలామంది ఉన్నారు, మంచి పేరు తెచ్చుకుంటున్న వాళ్ళు. అలా మీరు కూడా తయారవ్వాలి, ఉత్తమ భారత పౌరులుగా దేశ విదేశాల్లో వెలగాలి. ఎన్నో దేశాల్లో మన వాళ్ళు పరిపాలకులు అవుతున్నారు ఆయా దేశాలకి. ఆ స్థాయి దాటి మీరు పెరగాలంటే మీరు బాగా చదువుకోవాలి. ఎలా చెప్పాను, ఉపాధ్యాయుడికి నమస్కారాలు. నాకంటే చిన్నవాళ్లే, కానీ వాళ్ళ దగ్గర ఒక అమూల్యమైనటువంటి విద్య ఉంది. అధ్యాపకులు, మీ గురువులు, మీ టీచర్స్, వాళ్ళ దగ్గర అమూల్యమైన విద్య ఉంది. వాళ్ళని మనం గౌరవించాలి. నేను పెద్దవాడినైనా గౌరవిస్తాను, ఎందుకు ఆ విద్యకు గౌరవిస్తాను. మీరు కూడా గౌరవించాలి. విద్య ఎలాంటిది? నచోరహార్యం నభ్రాతృభాజ్యం నచభారకారి వియే కృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. అదొక్కటి మీకు అర్థమైతే ఎందుకు చదువుకోవాలో మీకు తెలుస్తుంది. నచోరహార్యం, మీ ఇంట్లో డబ్బులు కానీ బంగారం కానీ నీ పుస్తకాలు కానీ నీ పెన్సిల్ కానీ ఎవరైనా పట్టుకుపోతారు, పట్టుకుపోయే పరిస్థితులు ఉంటాయి, అవునా కాదా? దొంగలింపబడడం జరిగిందా లేదా? కానీ నీ విద్యను ఎవరైనా అలా పట్టుకుపోయారా? నీ తెలివితేటలను ఎవరైనా అలా పట్టుకుపోయారా? అది ఒకరి చేత, నీ విద్య నీ తెలివితేటలు ఒకరి చేత దొంగిలింపబడని ఆస్తి. ఎవరి చేత దొంగిలింపబడదు నువ్వు సంపాదించుకున్నటువంటి విద్య తెలివితేటలు. నా భ్రాతృభాజ్యం, మీ పెద్దలు ఎప్పుడో ఒకప్పుడు మీ ఆస్తులు పంచుకున్నారు. మీ తాతలైనా పంచుకున్నారు, మీ తండ్రులైనా పంచుకున్నారు, మీ అమ్మలైనా పంచుకున్నారు. కానీ పంచుకుంటారు ఆస్తులుంటే. కానీ మీ అన్నయ్య చదువును నువ్వు తెచ్చుకోగలవా? మీ నాన్నగారి విద్యను నువ్వు లాక్కోగలవా? నా వాటా నాకు ఇచ్చి అని. అలాగే నువ్వు సంపాదించిన ఆస్తి కూడా, విద్య అనే ఆస్తి కూడా ఎవ్వరు నాకు వాటా ఇవ్వరా అనరు. ఎకరం భూమి ఉంటే నాకు అరెకరం ఇచ్చి అంటాడు మీ తమ్ముడు. నువ్వు ఐఏఎస్ అయితే నీ దగ్గర ఉండి ఏయో ఎస్ఓ ఏదో నాకు ఇచ్చిరా అండు, అడిగినా నువ్వు ఇవ్వక్కర్లేదు. నీ ఐఏఎస్ సర్టిఫికేట్ ఇచ్చేస్తావా? వాడికి ఏమైనా పనికి వస్తుందా? పనికిరాదు. అంచేత నువ్వు ఐఏఎస్ అవ్వాలి. అది విభజన, మొక్కలు చెయ్యలేనటువంటి విద్య, వాటాలు వేయడానికి అడగనటువంటిది ఆస్తి విద్య. నా భ్రాతృభాజ్యం, అన్నదమ్ములు వాటాలు వేసి ఎమ్మని అనలేరు, మొక్కలు కాదు. ఏ కృతే వర్ధత ఏవ నిత్యం. నీ దగ్గర ఉన్న చదువు ప్రక్కవాడికి ఇచ్చావనుకో, అంటే ప్రక్కవాడికి ఎక్స్ప్లెయిన్ చేసావనుకో, నీ తెలివితేటలు పెరుగుతాయి. నీ దగ్గర 10 రూపాయలు ప్రక్కవాడికి ఇచ్చావనుకో, నీ జేబు ఖాళీ అయిపోద్ది. నీ జేబులో ఉన్న 10 రూపాయలు 100 రూపాయలు ప్రక్కవాడికి ఇస్తే నువ్వు ఖాళీ అయిపోతావు, వాడికి వెళ్ళిపోతాడు డబ్బు. కానీ నీకు ఉన్న తెలివితేటలు, నీకున్న విద్య చదువు ప్రక్కవాడికి ఎక్స్ప్లెయిన్ చేసావనుకో, నేర్పావనుకో, నీ తెలివితేటలు పెరుగుతాయి. మరొకసారి నువ్వు చదువుకున్నట్టు అవుద్ది. చదివితే కానీ చెప్పలేవు కదా. అంచేత వ్యయము చేస్తున్న కొద్దీ విద్య పెరుగుతుంటది. ఖర్చు పెడుతున్న కొద్దీ పెరిగేది విద్య, ఖర్చు పెడుతున్న కొద్దీ తరిగేది ధనం. అందుచేత వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం. ఎల్లప్పుడూ వ్యయే కృతే, వ్యయము చేస్తున్న కొద్దీ అభివృద్ధిలోకి వస్తుంది. ఇంకొకరికి చెబుతున్న కొద్దీ అభివృద్ధిలోకి వస్తుంది ఈ విద్య. అందుకు విద్య అంత గొప్పది. విద్య అందుకు గొప్పది. మీరు ఈ వయస్సులోనే చెయ్యవలసిన పని. మీ తల్లిదండ్రులు స్కూల్కి వచ్చి చదవగలరా? చదవలేరు. ఎందుకు? వాళ్ళ వయస్సు వేరు. వాళ్ళు పని చేసి సంపాదించుకోవాలి, మిమ్మల్ని పెంచాలి, అది వాళ్ళ వయస్సు. నేను ఇప్పుడు స్కూల్కి వస్తానంటే 1,00,000 రూపాయలు ఇస్తానని నాకు కూర్చొని ఇస్తారా? కూర్చొని ఎవరు? ఓల్డ్ అయిపోయారు, మీరు వేరే పని ఏదైనా చూసుకోండి, రిటైర్ అయిపోయారు అనేస్తారు. మీ వయస్సు వాళ్ళనే కూర్చోబెడతారు. ఈ వయస్సు దాటిపోతే చదువుతామన్నా మిమ్మల్ని ఏ స్కూల్కి రానివ్వరు. మీ చదువుని అభివృద్ధి చెందించుకోవడానికి ఏ అవకాశం ఉండదు. సరిగ్గా ఇదే వయస్సు మీరు చదువుకునే వయస్సు.
మీరు ఇప్పుడు చేయవలసిన పని అది ఒకటే, అందుకంటే మీకు వేరే పని ఉండదు. ప్రతి మనిషి ఏదో పని చేయాలి కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలి? చదువుకోవాలి. ఆ చదువు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా చదువుకోవాలి. ఇష్టపడి చదివితే ఏ పనిలోనూ కష్టం ఉండదు. 5 కిలోమీటర్లో మీ ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, ఆదివారం వచ్చింది, వెళ్ళాలనుకుంటే ఇంటి దగ్గర మాట చెప్పేసి నడిచైనా వెళ్ళిపోతాం. 5 కిలోమీటర్లు ఎలా నడుస్తాం అనుకుంటాడు ప్రక్కవాడు. నీకు ఇష్టం కాబట్టి 5 కిలోమీటర్లు నడిచేస్తాం. అలాగే చదువైనా సరే నువ్వు ఇష్టపడ్డావు అనుకో, చాలా హ్యాపీగా చదివేస్తాం. ఒక్కసారి ఆ టేస్ట్గా తగిలితే, అంటే చదువుకుంటాను, చదువులో ఇన్ని ఘనకార్యాలు ఉన్నాయి, ఇన్ని ఘనమైన గుణాలు ఉన్నాయని నీకు అర్థమైతే తప్పనిసరిగా నువ్వు ముందుకే వెళతావు, చదువుకుంటూనే ఉంటావు. ఉడుముకి మూతి మీద తేనె రాసి వదిలితే ఆ తేనె వాసన వెతుక్కుంటూ ముందుకే వెళుతుందట. కోట మీదకి వదిలి తాడు కట్టి 50 మంది ఆ తాడు మీద వెళ్ళిపోయారు, కానీ ఉడుము వెనక్కి రాలేదు. ఉడుముకి మూతి మీద వినండి, ఉడుము అనే ఒక ఇంత ఇంత ఏదో సరీసృపం ఏదో అంటారు, అలాంటిది ఉంటుంది, ఇంతే ఉంటుంది ఉడుము. దాని నడుముకి తాడు కట్టారట. ఒక అర్ధరాత్రి అప్పుడు మూతి మీద తేనె కొంచెం పోసారట, దానికి వాసన వేస్తుంది. వాసన వెతుక్కుంటూ అది మీదికి వెళుతుంటే ఆ నడుముకి కట్టిన తాడును పట్టుకుని 50 మంది ఆ కోట గోడ ఎక్కేశారు. శివాజీ తల్లి జిజియాబాయి ఒకరోజు కోట గోడ మీద చూసి, ఆ సింహగఢ్ కోట ఎంత అందంగా ఉందో, దానిని నాకు తెచ్చేవాడు ఎవడు అనుకొని ఆవిడ పెంపుడు కొడుకు లాంటి తానాజీ సైన్యాధ్యక్షుని పిలిచిందట. నాయన, రేపు తెల్లవారేసరికి ఆ కోట మన వశం అవ్వాలరా, అది అంత అందమైన కోటరా అన్నదట. అమ్మ, తెల్లవారేసరికి ఆ కోట వశం చేస్తానన్నట. కొంతమందిని తీసుకెళ్ళి ఆ కోట దగ్గరికి వెళ్ళి ఉడుము తీసుకొని వెళ్ళి తాడు పట్టుకొని ఉడుముకి కట్టి ఆ ఉడుము మీదకి వెళ్ళిపోతుంది తేనె వాసనకి. ఆ తాడు వెంబడి 50 మంది వెళ్ళారు. తాడు తగ్గిపోయింది, ఉడుము వదలలేదు. తాడు తగ్గిపోయింది, ఉడుము మాత్రం వదలలేదు, ముందుకెళ్ళిపోయి. తెల్లవారేసరికి పాపం ఈ తానాజీ చనిపోయాడు, కానీ కోట వశమైపోయింది. అప్పుడే అంటారు, గడ్డు వచ్చింది కానీ సింహం చచ్చింది అని. అంటే సింహగడ్డు వచ్చింది కానీ సింహం లాంటి తానాజీ. అంచేత ఉడుముకి తేనె వాసన ఎలాంటిదో మీకు ఇష్టపడి చదివితే అలా ముందుకే వెళ్ళిపోతారు. ఎన్ని శిఖరాలైనా ఎన్ని మెట్లైనా అధిరోహిస్తారు. అది దానికి చదువుకునే టైం ఇదే. ఎక్కడో రాశాను, కాలం చేజారితే కలకాలం కన్నీళ్లే అని నేను ఒక కవిత రాశాను. పిల్లలు అర్థం చేసుకోవాలి, పెద్దవాళ్ళు అర్థం చేసుకోవాలి. కాలం చేజారితే కలకాలం కన్నీళ్లే. చదువుకోలేని తల్లిదండ్రులు ఇప్పుడు అలాంటి కన్నీళ్లు పెడుతున్నారు, మా చిన్నప్పుడు చదువుకోలేకపోయాం కదా అని. అంటే చదువుకునే వయస్సులోనే మీరు చదువుకోవాలి. ఇంకొక మాట చెప్తాను, నేను రిటైర్ అయ్యి 10 ఏళ్ళు దాటిపోయింది. నాకు సరిపడినంత పెన్షన్ ఇస్తారు. ఈవిడ నా భార్య, ఈవిడికి విడిగా అంతే పెన్షన్ ఇస్తారు. నాకు ఎంత ఇస్తారో ఆవిడికే అంతే ఇస్తారు. ఇద్దరం గవర్నమెంట్ ఉపాధ్యాయులుగా రిటైర్ అయ్యాం. హాయిగా ఇంట్లో కూర్చోవచ్చు, ఏ పని చేయకుండా. కానీ 10 ఏళ్ల నుంచి పుస్తక పఠనం చేస్తూ, రాధాం రచయితల వేదిక నడిపిస్తూ, పుస్తకాలు రాస్తూ, పుస్తకాలు రాసేవాళ్ళని గౌరవిస్తూ నిరంతరం కృషి చేయడం వలన, ఈ 10 ఏళ్ళు నేను చేసిన కృషి వలన మన ఇండియన్ ప్రెసిడెంట్, ఇండియాకి ఎక్స్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారి ద్వారా మొన్ననే సన్మానం పుచ్చుకున్నారు. కారణం ఏంటి? 10 ఏళ్ళు రిటైర్ అయిన తర్వాత కూడా 10 ఏళ్ళు శ్రమించాను, ఇంకా శ్రమిస్తున్నాను. అందుకే ఇంకో పద్యంలో రాశాను, తుప్పు పట్టు కాదే తొక్కక సైకిలు. నిరంతరము సైకిల్ రన్నింగ్లో ఉంటేనే రన్ అవుతుంటది. ఒక 6 మాసాలు వరండాలో వదిలేయండి, తుప్పు పట్టిపోద్ది. మనిషి బ్రతికున్నాళ్ళు శ్రమించాలి, మనిషి బ్రతికున్నాళ్ళు మంచిని సాధించడానికి ప్రయత్నించాలి.
మనిషి బ్రతికున్నారు, అది నా సిద్ధాంతం. అందుకే ఈవేళ అన్ని చేయగలుగుతున్నాను. మీ ఎదురుగా వచ్చి ఇన్ని మాటలు నేను ఆడగలుగుతున్నాను. ఇంకొక చిన్న కథ ఉంది, చెప్పేస్తాను, ఆపేస్తాను. ఆ కథ చిన్నపిల్లలకి పనికొచ్చిన కథే. పూర్వం ఇవన్నీ అడవులే, దేశం అంతా. ఒక గురువు ఉండేవాడు. అడవుల్లో ఆశ్రమాలు ఉండేవి. ఆశ్రమాల దగ్గరికి వెళ్ళి చదువుకునేవారు పిల్లలు. ఒక ఆశ్రమంలో 10 మందో 15 మందో పిల్లలు ఉండేవారు. గురువు ఉన్నారు, గురువు అమ్మగారు ఉన్నారు. ఆవిడ వండడము, గురువుకి శిష్యులకి పెట్టడము, శిష్యులన్నీ తెచ్చిపెట్టడము, ఇదే పని, చదువుకోవటం. ఒకరోజు రాత్రి భోజనాలప్పుడు ఒక శిష్యుడు గురువు గారి దగ్గర, అందరూ కూర్చొని భోజనాలు చేస్తారు. గురువు శిష్యులు అందరూ కలిసే భోజనాలు చేస్తారు. ఆ శిష్యుడు ఒక లేచి గురువు అమ్మగారితో మాట్లాడాడట. గురువు అమ్మగారు ఈవేళ మన చారు ఆముదం వాసన వేస్తుందండి అన్నాడట. అంటే ఈ గురువు గారికి వీడి సంగతి అర్థమైపోయి, ఒక్క డైలాగ్తో అర్థమైపోతుంది గురువుకి. తెలుసా, మీరు ఒక్క మాట ఆడగానే ఆ మాటలో ఎన్ని విషయాలు ఉన్నాయో గురువుకి అర్థమైపోతుంది. అదే గురువు తన గొప్పతనం. ఒరే నాయన, ఈ వేటికి భోజనం చేసి రాత్రి 8 ఈ వేటికి భోజనం చేసిరా, నేను పడుకుంటాను కదా, నా దగ్గరికి రారా, నీకు ఒక మాట చెప్తానని. భోజనాలు అయిపోయి వరండాలు అందరూ పడుకుంటున్నారు. ఈ రమ్మన్న శిష్యుడు గురువు గారి దగ్గరికి వెళ్ళాడు. గురువుగారు రమ్మన్నారు, ఏంటో చెప్తానన్నారు. నీ బట్టలో వస్తువులో మూట కట్టుకో, ఈ రాత్రే, తెల్లవారే ఈ ఆశ్రమం నుంచి నువ్వు వెళ్ళిపో అన్నారట. అదేంటి గురువు గారు, ఇక్కడే చదువుకున్నాను, మీ దగ్గరే చదువుకున్నాను, ఇంకా చాలా చదువుతాను అన్నారు. లేదురా నాయన, మనం ఈ ఆశ్రమం పెట్టినప్పటి నుంచి ఆముదంతోనే తాలింపు పెడుతున్నాము. మీరు చదువు దృష్టిలో ఉండడం వల్ల అది ఆముదమా, మంచి నూనె, కొబ్బరి నూనె అన్నారు. ఆ టేస్టులు మీకు తెలియలేదు. ఈవేళ నీకు టేస్టుల మీద దృష్టి వచ్చింది. అంటే ఇది బాగులేదు, అది బాగులేదు, అమ్మ నువ్వేంటి ఇవాళ చికెన్ పెట్టమంటే మటన్ పెట్టావు అనే భావం నీకు వచ్చింది. కాబట్టి నీకు చదువు మరి రాదు, యు కెన్ గో అన్నాడట. తెల్లవారు వెళ్ళిపోయి ఏం చేస్తాడు, గురువు పొమ్మంటే పోవాలి కదా. అందుచేత మనం ఎప్పుడైతే కూరల్ని ఎంచడము, అన్నాన్ని ఎంచడము, ఇచ్చిన అమ్మా నాన్న ఇచ్చిన వస్తువుల్ని ఎంచడము, లేదా సెల్ ఫోన్లు చూడటము, టీవీలు చూడటము, సినిమాలు చూడటము చేస్తామో మనకి చదువు రాదు. పూర్తిగా చదువు మీదే లగ్నము చేస్తేనే తప్పనిసరిగా మీకు చదువు వస్తుంది. మీరు ఒక అబ్దుల్ కలాము మరొకరు అంత గొప్పవాళ్ళు అవుతారు. ఎవరెవరు గొప్పవాళ్ళు అనుకున్నామో అంతకంటే గొప్పవాళ్ళు అవుతారు. పూర్తిగా చదువు మీదే దృష్టి పెట్టాలి. చదువుకున్న వయస్సులోనే దృష్టి పెట్టాలి, ఆ తర్వాత దృష్టి పెట్టడానికి అవ్వదు. కాబట్టి ఇది మీ విద్యార్థి దశ కాబట్టి తప్పనిసరిగా చదువు మీద దృష్టి పెట్టండి. మీ అమ్మా నాన్నల్ని, మీ గురువుల్ని గౌరవించండి, సన్మార్గంలో నడవండి, మంచి పౌరులుగా దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురండి. ఈ ఒక్క సంవత్సరం మొన్న ప్రారంభించినటువంటి ఈ స్కూల్లో ఎంతమంది విద్యార్థులు చేర్పించే బాధ్యత మీ మేనేజ్మెంట్, మీ ఉపాధ్యాయులు తీసుకొచ్చి ఇక్కడ ఒక ఉద్యానవనంగా మార్చడము, అందులో నన్ను నిలబెట్టి మాట్లాడించడము చాలా అభినందనీయం. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమృత గురుకులు అంటారు. పంచదార పాకం పిల్లలందరికీ ఎంత చక్కగా తింటారో ఆ విధమైనటువంటి ఇంకా అటువంటి అమూల్యమైనటువంటి సందేశము ఇచ్చిన తర్వాత ఇంకా మాలాంటి వాళ్ళు మాట్లాడడం దండగా. ఎందుచేతంటే ఈరోజు తెలుగు భాష, నేను ఒక తెలుగు ఉపాధ్యాయుడిగా గర్వపడుతున్నాను. మేనేజ్మెంట్ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక చక్కనైనటువంటి ఆదర్శవంతమైనటువంటి గొప్ప విలువ కలిగినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తితో ఈరోజు మీతో పాటు మేము కూడా ఒక మంచి సత్సంగాన్ని వినే భాగ్యం మాకు కలిగింది. అయితే ఇక్కడ ఈ ఒక విషయాన్ని మీకు చెప్పాలి. గురువు గారు గురించి నాకు తెలుసు, నేను వారికి తెలియకపోవచ్చు. ఎందుకంటే మాది గరివుడే. నేను శ్రీమతి గోదావరి దేవి సీనియర్ సెకండరీ స్కూల్లో 13 సంవత్సరంలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేసి ఇక్కడికి వచ్చాను. గురువు గారి గురించి నాకు తెలుసు.
వారు మాట్లాడిన తర్వాత మాటలు ఉండవు. ఒక్క ముక్కలో మీకు నేను తెలియచేస్తాను. హిమవద్గిరి సంచలిత గంగా జల పాతంగా గంగా తరంగాల ప్రవాహంలా గోముఖం నుండి జాలవారే అఖండ గోదావరి జరిలా మైమరిపించే కంఠ మాధుర్యం నిజంగా మనందరికీ ఒక భాగ్యం. ఈ రోజు చెప్తూ మీకు ఒక మాట చెప్తున్నాను చిన్నారులారా, ఎవరైతే చిన్నపిల్లలకి అవగాహన ఉండదు కానీ ఈ రోజు చెప్పినటువంటి అమూల్యమైనటువంటి విషయాలు ఎవరైతే 5, 6, 7, 8 తరగతి విద్యార్థులు ఉన్నారో మీరందరూ ఒకసారి గుర్తించుకోవాలి. ఈ రోజు మన గురువర్యులు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి విషయము మీరు తూచా తప్పకుండా పాటించినట్లయినా మీ జీవితము మీరు ఎందరికో మరెందరికో ఆదర్శప్రాయాలు అవుట సత్యము. ఇది అక్షర సత్యము. గురువు గారు ఏమైతే చెప్పారో అది రాసి పెట్టుకోండి. 5th, 6th, 7th, 8th చెప్తున్నాను. గురువు గారు ఏదైతే చెప్పారో అది రాసి పెట్టుకోండి. దయవించి నేను చెప్పింది ఆచరించండి. రాసి పెట్టుకోండి. ఒక్క మాట చాలా విషయాలు చెప్పారు. కాలం చేజారితే కలకాలం కన్నీళ్ళే. అద్భుతమైనటువంటి వాక్యం. అది అందరం తెలుసుకోవాలి. చెప్పారు బాబా వారు, గడిచిన నిమిషము మరలా రాదు, వచ్చే నిమిషము మీది కాదు. దగ్గర సంబంధం గురువు వారికి చెప్పి నిజంగా చాలా ఆనందపడ్డాను నేను. అందుకే అంటారు టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. కాబట్టి మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.